ఈ సినిమా సోల్ అనేది ఒక లవ్ స్టోరీ. అండ్ ఒక లవ్ స్టోరీకి ఎప్పుడు ఒక అద్భుతమైన ఆల్బమ్ కావాలి. దేవి గారు మనకి ఒక అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చాడు. మొన్న హైలసో హైలసా పాట కూడా రిలీజ్ అయిన తర్వాత అమేజింగ్ రెస్పాన్స్. అంటే బుజ్జి తల్లి తర్వాత ఇంకా ఏ పాట అయినా అందుకుంటుందా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్లో ఉన్నాను. బట్ హైలసో హైలసా రెస్పాన్స్ చూసాక ఫీలింగ్ సో హ్యాపీ. సో దేవికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ పైగా శ్రీమణి గారికి, లిరిక్స్ రాసిన శ్రీమణి గారికి చాలా బాగా బ్లెండ్ చేసి సూపర్ అవుట్పుట్. సో ఐ థింక్ హాఫ్ ద జాబ్ ఇస్ డన్ ఆ విషయంలో, సక్సెస్ విషయంలో, ఆడియో సక్సెస్ అయినట్టు. మ్యూజిక్ ఎవరిని పెట్టుకుందామని చాలా డిస్కషన్ వచ్చింది. దేవిప్రసాద్ని పెట్టుకుందామని వస్తే నేను వద్దన్నాను దేవిప్రసాద్. ఎందుకంటే పుష్ప మాది ప్యారలల్గా వెళ్తుంది. అయ్యి బాబాయ్ దానికి ఉండే కాన్సన్ట్రేషన్కి, దానికి ఉండే వర్క్కి దేవిప్రసాద్ టైం స్పేర్ చేయడు. దేవిప్రసాద్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా ఫ్రెండ్ కొడుకు బాగా బోల్డ్ సినిమాలు చేశాడు. మా ఇద్దరికి అసలు మామూలుగా బయట ఎక్కడన్నా కనిపిస్తే మేము లవర్స్ కావలించున్నట్టు కావలించుకుంటాం. అంత ఇష్టం నాకు. కానీ ఈ సినిమా కరెక్ట్ కాదా అని ఇలాగా సందేహపడుతూ రోజు డైనింగ్ టేబుల్ బన్నీతోటి రే ఈ మ్యూజిక్ ఒకటి కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎవరిని పెట్టుకోవాలి ఏంటి అని అంటే, దేవి అని ఎందుకు అనుకోండి, మీ పిక్చర్లో లాగేస్తారు మీరు మొత్తం, మాకు టైం స్పేర్ చేయరు, ఇంకా అదే ఇంత నిన్ను అడిగి డైరెక్టర్ని అడిగి మేము ఆయన్ని టైం తెచ్చుకోండి, మాకు వద్దు, అలా వద్దు అన్నాం. లవ్ స్టోరీ అన్న తర్వాత దేవి ఆలోచించక అన్నాడు. సో సమ్ క్రెడిట్ ఇన్సైడ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద డెసిషన్స్ ఇవి కూడా ఉంటాయి. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ గెట్ ది ఛాన్స్ టు ఎక్నాలెడ్జ్ దిస్. ఇప్పుడు అందరూ ఒక జస్ట్ వన్ వర్డ్ అబౌట్ ద మూవీ ఒక్క వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు సార్? దుల్లగొట్టేస్తాం. రాజులమ్మ జాతర. పల్లవి గారు మీరు నీ బొందలో ప్రేమ. తిడుతున్నారు అనుకున్నారు. ఉంటా వెళ్ళిపోతావా? నీకు పైకి కనిపించే బుజ్జితల్లి కాదండి, వెనకుంట చూడండి గాజులమ్మ జాతర ఉంటది. మీరు డైలాగ్ చెప్పండి. అదే డైలాగ్ చెప్పండి, మీరు చెప్పండి. మీ బొందులో ప్రేమ, మీ బొందులో ప్రేమ. థ్యాంక్ యూ సార్. మీరు వన్ వర్డ్ లో ఎలా డిస్క్రైబ్ చేస్తారు? ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ బికమ్ అనదర్ ఫెదర్ ఇన్ గీతాస్ క్యాప్. ఒక్కసారి వెనక్కి తిరిగి మూవీ జర్నీని చూసుకుంటే కనుక మీరు మర్చిపోలేని మెమరీ ఏదైనా ఉందా? స్టార్టింగ్ విత్ అరవింద్ సార్. చైతు నాకు తెలుసు, చైతుతోటి నా ప్రయాణం ఉంది. చైతు అంటే ఎటువంటి వాడు ఏంటి, మా ఇద్దరికి ఒక కనెక్ట్ ఉంది. నాకు సాయి పల్లవి అంటే చాలా ఇష్టం. ఇది ఫస్ట్ సినిమా అప్పుడే ఒకసారి కావలించుకుని మెచ్చుకుని వెళ్ళిపోయాను ఒక ఫంక్షన్లో, అంతే. తర్వాత నాకు కనెక్ట్ లేదు. ఫిదాలో తర్వాత లేదు. తర్వాత దగ్గరికి వచ్చి చేసిన తర్వాత నేను మామూలుగా నేను చాలా ప్రేమించేసాను అమ్మాయిని. నాకు పర్సనల్గా చాలా క్లోజ్ అయిపోయింది. పట్టుకుని నేను నా కూతురు లాంటి దానివి అన్న ఒక ఎమోషన్ తీసుకురాగలిగింది నా దగ్గర నుంచి. షీఈస్ దట్ ట్రాన్స్పరెంట్. అమ్మాయి మ్యాక్సిమం నాకు బాగా నచ్చింది ఏంటంటే గ్రే ఈజ్ వెరీ లెస్, విచ్ ఈజ్ నాట్ కామన్. షీ ఈజ్ మోర్ బ్లాక్ అండ్ వైట్. థ్యాంక్ యూ. మర్చిపోలేని మెమరీ మై రిలేషన్షిప్ విత్